టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన కార్నింగ్ అనే సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూని కుదుర్చుకోలేదని, అలాంటిది ఆ కంపెనీ తెలంగాణ నుంచి వెళ్ళిపోయిందని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్ళిపోతున్నాయంటున్న కేటీఆర్ ఆ కంపెనీలు ఎక్కడికి పోయావో ఆన్సర్ చెప్పని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రానికి 20,000 కోట్ల పెట్టుబడులు వస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత మరో 9,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రానున్నాయని తెలిపారు. వల్ల నష్టం జరుగుతుంది, తెలిసి తెలియక ఆ 10 కాల సమయంలో జరిగి ఉంటుంది. వారు తెలుసుకొని ఉంటారు. దీన్ని జరగకుండా ఉండాలి, మీ సలహా సూచనలు ఇవ్వమని అనేక సందర్భాల్లో కోరినాం. ఉదాహరణకి మేడిగడ్డ పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా రండి, మీరు చూడండి, మీరు సలహా సూచనలు ఇవ్వమని కోరినాం. అంతా ప్రజాస్వామికంగా ముందుకు నడిచినాం. సరే, ఎన్నికలు వచ్చినాయి, అర్థం చేసుకుంటాం, వారి ఆతృత, వారి ఆవేదన అర్థం చేసుకుంటాం. ఎన్నికలు వచ్చినాయి, అబద్ధం మాట్లాడినరు, సత్యదూరమైన మాట్లాడినరు, ఏదంటే అది మాట్లాడినరు. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, అటు కేసీఆర్ గారిని, పదే పదే మాట్లాడుతూ ఉన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీరు 2018లో మీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంబంధించి దాదాపు 2 నెలల తర్వాత అసెంబ్లీ నిర్వహణ చేసిండ్రు. ప్రభుత్వ